కరువు నేలలో ఓ రైతు సిరులు పండిస్తున్నారు. రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపచేసిన పాలేకర్ స్ఫూర్తితో తోటి రైతుల్లో కూడా ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు తాను ఆ విధానాన్ని పాటించి ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో వర్షాధారం కింద మినుము డ్రిప్ విధానంలో చెరకు పంటలు పండిస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో పంటల సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, చెరుకు మినుము పంటలను ఆరోగ్యవంతమైన పెరుగుదలతో ప్రతి మొక్క నిండా కాయలతో మినుము పంట కళకళలాడుతోందా? ప్రకృతి వ్యవసాయంతో మినుము చెరుకు పంటలను ఇంత ఆశాజనకంగా తీర్చిదిద్దారు రైతు గంగాధరం. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ గ్రామానికి చెందిన ఈయన భూసారం బాగుంటేనే పంట బాగా పండుతుంది, పంట ఆరోగ్యంగా పెరిగితే ఖర్చు తగ్గి ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా ఉంటాయన్న నియమాన్ని ఊతంగా చేసుకుని మెట్ట పంటల్లో తన ఆర్థిక ప్రగతికి చక్కటి బాట వేసుకుంటున్నారు. రైతు గంగాధరం 10 ఏళ్లుగా ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా వ్యవసాయం చేస్తున్నారు. మొదట్లో వర్మీ కంపోస్టు తయారు చేసి పంట పొలాల్లో వేసేవారు. అయితే 2007లో పాలేకర్ విధానాల పట్ల ఆకర్షితులై ప్రకృతి వ్యవసాయాన్ని పాటించారు. పలు పంటలు పండించి మంచి ఆదాయాన్ని గడించారు. అంతేకాదు సొంతంగా ఎన్జీఓను ఏర్పాటు చేసి తోటి రైతులకు ప్రకృతి విధానం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ యొక్క వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను 1996వ సంవత్సరంలో స్థాపించడం జరిగి అప్పటి నుంచి ఏ కార్యక్రమం చేయాలి అనేటువంటి అన్వేషణలో ఒక 2 సంవత్సరాలు గడిపాను. అంటే గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో ఏది చేపడితే బాగుంటుందనేటువంటి ఆలోచనతో కొంతకాలము అన్వేషణ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో ఎన్నుకొని వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలను మనం ఏ విధంగా అధిగమించడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడుతున్నందువల్ల ఖర్చులు పెరుగుతూ ఉన్నాయే కానీ కొంతకాలము ఒక 20 సంవత్సరాలు దిగుబడి పెరిగిందే కానీ తర్వాత తగ్గడం జరుగుతూ ఉంది. భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా తరిగిపోతూ ఉన్నాయి. వానపాములు కూడా 15 అడుగుల లోపల వానపాములు మనకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాటిని సంతతిని డెవలప్ చేయాలి మనము. ఈ యొక్క వర్మీ కంపోస్ట్ టెక్నాలజీని ఏ విధంగా గ్రామ స్థాయిలో రైతు క్షేత్రంలో ఏ విధంగా నిలబడడానికి వీలవుతుంది అనేది అంశంతో నేనే ప్రత్యక్షంగా వర్మీ కంపోస్ట్ యూనిట్ను కూడా పెట్టడం జరిగింది. అది మొదట్లో మేము కూరగాయల మీదనే ప్రయోగం చేశాం. ఆ విధంగా 2000 సంవత్సరం నుంచి ప్రారంభించినటువంటి ఈ యొక్క విస్తరణ కార్యక్రమము 2002వ సంవత్సరానికి ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి వారు కూడా నన్ను ప్రోత్సహించినారు. ఆ విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా 2007వ సంవత్సరంలో సుభాష్ పాలేకర్ గారని హైదరాబాదులో నాకు పరిచయం అయినారు. పాలేకర్ గారు చెప్పే విధానంలో ఒక్క దేశీయ ఉంటే చాలు 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము, ఆయన చెప్పేటువంటి విధానము, నియమాశ్రము, బ్రహ్మాశ్రము, అగ్నాశ్రము ఇవన్నీ కూడా ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉంటే నేను చిత్తూరు జిల్లాలో ఒక 35 గ్రూపుల్ని, ప్రకృతి వ్యవసాయ గ్రూపుల్ని ప్రారంభించడం కూడా జరిగింది. 3 ఎకరాల్లో చెరకు, 3 ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నారు రైతు గంగాధరం. చెరకును జంటసాళ్ల పద్ధతిలో సాగు చేసి డ్రిప్ ద్వారా నీటి తడులను అందిస్తుండగా మినుమును మాత్రం ఆరుతడి పంటగా పండించారు. ప్రస్తుతం మినుము కోత కోసేందుకు సిద్ధంగా ఉండగా చెరుకును మరో వారం రోజుల్లో కోయనున్నారు. గతంలో చెరకు ఫ్యాక్టరీలకు తోలేవారు. అయితే సమయానికి డబ్బు రాకపోవడంతో గత 2 ఏళ్లుగా కొద్ది మొత్తంలో బెల్లం తయారు చేస్తున్నారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో బెల్లం తయారు చేయనున్నట్టు రైతు చెబుతున్నారు. 6 ఎకరాలు భూమి ఉండేది. అందులో 3 ఎకరాలు చెరుకు పైరు, ఒక 3 ఎకరాలు ఉద్ది పైరు అంటే మినుములు వేస్తూ ఉంటాము. ఈ రీసెంట్గా మనకు ఈ యొక్క చెరుకు పైరులో నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారానే చేస్తున్నాను కాబట్టి గడిచిన 2 సంవత్సరాలుగా కొద్దిపాటి బెల్లం కూడా తయారు చేయడం కూడా మొదలుపెట్టాను. ఈ సంవత్సరము పూర్తిగా ఈ యొక్క బెల్లమును సేంద్రియంతో పండించినటువంటి చెరుకుని బెల్లంగా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక 2 నెలల ముందు తిరుపతి పరిశోధనా కేంద్రం రిలీజ్ చేసినటువంటి 104 రకాన్ని మినుములను తీసుకొచ్చి నేను ఒక 3 ఎకరాల్లో బ్రాడ్కాస్టింగ్ చేయడం జరిగింది. చాలా చక్కగా మేము మొదటగా బీజామృతంతో శుద్ధి చేసి
ఘనజీవామృతాన్ని భూమిలో వేసి, ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో నేను జీవామృతాన్ని ఒక 2 సార్లు మాత్రమే స్ప్రే చేశాను. చక్కగా పూత రావడము, అదేవిధంగా కాయలు కూడా చెట్టు పూర్తిగా నిండడం జరిగింది. కాబట్టి నేను అనుకున్న ప్రకారంగా ఒక ఎకరాకి కనీసము 10 బస్తాలు 10 క్వింటాళ్ళు వస్తుందనేసి నేను అనుకుంటున్నాను. నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలనే పాటిస్తున్నందువల్ల ఈరోజు ఎంతోమంది రైతులు వచ్చి కూడా చూసి కూడా పోతున్నారు దీన్ని. ఇప్పుడు ఎకరాకి మేము ఒక 10 కేజీలు విత్తనాన్ని చల్లడం జరిగింది. దాని ఖర్చు మాకు అప్పుడు కేజీ 150 రూపాయలేమో తెచ్చాము కేజీ. ఆ విధంగా లెక్కేసుకుంటే ఒక 1500 రూపాయలు విత్తనం ఖర్చు అయింది. తర్వాత మనకు ఖర్చు ఏమీ లేదు. అంటే మేమేమి ప్రకృతి వ్యవసాయంతో చేస్తున్నాను కాబట్టి ఈ జీవామృతాన్ని, బీజామృతము ఇవన్నీ సొంతంగా చేసుకోవడమే, ఖర్చు ఎక్కడ కొని తీసుకొచ్చింది కాదు. కాబట్టి దీని తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసేదేమంటే ఒక ఎకరాకి కనీసము ఒక 10 క్వింటాళ్ళు వచ్చినా కూడా మాకు ఖర్చులు ఏమీ లేదు. కాబట్టి మంచి ఆదాయంగానే ఇతర పంటలతో పోల్చుకుంటే కరెక్ట్గా 90 రోజులు పైరు కాబట్టి ఇది మంచి ఆదాయం సమకూరుతుందనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చెరుకు పైరు కూడా 3 ఎకరాలు నేను జంట సాలు పద్ధతిలో పెట్టడం జరిగింది. అంటే సాలుకి 6 అడుగులు పెట్టి జంట సాలు పెట్టి మధ్యలో డ్రిప్ ఇవ్వడం జరిగింది దానికి. ఈ విధంగా చేస్తున్నందువల్ల మొదటగా నేను చెరుకు పైరు నాటేటప్పుడు కూడా చిన్న గడ్డలు తీసుకొని దాన్ని బీజామృతంలో ముంచి నాటడం జరిగింది. ఆ దుక్కిలో ఘనజీవామృతం వేయడం జరిగింది. ఘనజీవామృతం కూడా ఒక ఎకరాకి 500 కిలోలు వేసి డ్రిప్పులో నీళ్ళు ఇచ్చినందువల్ల మొదట పైరు బాగా 45-50 టన్నులు రావడం జరిగింది. మొదటి సంవత్సరము ఒక 2 టన్నులు బెల్లము, రెండవ సంవత్సరం ఒక 4 టన్నులు బెల్లం చేయడం జరిగింది. ఈ సంవత్సరం నేను పూర్తిగా 3 ఎకరాలు ప్రకృతి వ్యవసాయంతో పండించింది కాబట్టి బెల్లము ఈ విధానంలో చేస్తున్నందువల్ల మాకు ఒక టన్నుకి 1 క్వింటాలు బెల్లం వస్తుంది. 1 టన్ను చెరుక్కి కనీసం 1 క్వింటాలు బెల్లం వస్తుంది. కాబట్టి 100 రూపాయలు ఇంటూ 100 రూపాయలు వేసుకున్నా కూడా 10,000 రూపాయలు అవుతుంది. కనీసము 50 రూపాయలు అమ్ముకున్నా కూడా 5,000 రూపాయలు వస్తుంది. ఎకరాకి కనీసము మాకు 30 టన్నులు చెరుకు అయినా కూడా 1.5 టన్నుల బెల్లం వస్తుంది. కాబట్టి మనకు ఏ విధంగా లెక్కేసుకున్నా కూడా చెరుకు ఫ్యాక్టరీ తోలేదానికన్నా డబలు త్రిబులుగా ఉంటుంది. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో బెల్లానికి ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే ప్రకృతితో పండించినటువంటి చెరుకు బెల్లము మాకు కావాలనేసి ఎంతోమంది రైతులు మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అడుగుతున్నారు. కాబట్టి ఆ ధైర్యంతో ఈ సంవత్సరం పూర్తిగా ప్రకృతి వ్యవసాయంతో బెల్లం చేయాలనేసి, ఎటువంటి కెమికల్ లేకుండా ఆరోగ్యంగా సరఫరా చేయాలనేసి ఆలోచిస్తున్నాం. మూసధోరణి పంటలకు స్వస్తి పలికి మార్కెట్కు అనుగుణంగా సాగుతూ ఆదాయం గడిస్తున్నారు కొంతమంది రైతులు. ఈ కోవకు చెందిన వారే విజయనగరం జిల్లాకు చెందిన మహిళా రైతు శ్రీలక్ష్మి. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే యాపిల్ బేర్ సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అదనులో చల్లితే పొదల్లో పడిన పంట ఎదుగుతుంది అన్నది పెద్దల మాట. అనుకూల వాతావరణం ఉన్నప్పుడు విత్తుకుంటే ఏ పంటైనా ఎలాంటి నేలలోనైనా మంచి దిగుబడి ఇస్తుంది అన్నది దాని అర్థం. వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయం చేయడంతో పాటు మార్కెట్కు అనుకూలమైన పంటలు ఎంచుకొని సాగు చేయడం కూడా అంతే ముఖ్యం. ఇదే ఆధునిక రైతు విజయ రహస్యం. అందరితో పాటు సంప్రదాయ పంటలు వేయకుండా మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్న యాపిల్ బేర్ సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన రైతు పర్వతనేని శ్రీలక్ష్మి. తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో 4 ఏళ్ల క్రితం యాపిల్ బేర్ మొక్కలు నాటిందే. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. ఇతర పంటలతో పోల్చితే ఈ పంట ఎంతో లాభదాయకంగా ఉందని ఆమె చెబుతున్నారు. మేము ఈ రేగు తోటను వేసి ఇది 4వ సంవత్సరం అండి. మేము ఈ మొక్కల్ని వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించటం ఎకరానికి 400 మొక్కల వరకు పడ్డాయి. ఎటు చూసినా 12 into 12 పెట్టాము మొక్కల డిస్టెన్స్. అయితే ఎవ్రీ ఇయర్ మేము క్రాప్ అయిపోగానే ఒక 2 months రెస్ట్ ఇచ్చేసేసి కిందకి కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసిన తర్వాత కటింగ్ అంటే జూన్ 1st వీక్లో కటింగ్ చేస్తాం. కటింగ్ చేసిన తర్వాత దానికి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఆ బ్రాంచెస్లో మాకు అవసరమైనవి 5-6 ఉంచేసేసి మిగిలినవన్నీ కట్ చేస్తాం. కట్ చేసి మరలా అది గెత్తం ఒక్కటే వేస్తాము. స్వీట్నెస్ కోసం సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇస్తాము. మొత్తం కలిపి 3 ఎకరాలకు కలిపి 3.5 ఎకరాలకు కలిపి ఒక 2 మూటలు ఇస్తాము.
అయితే ఇది ఈ సంవత్సరం ఈల్డింగ్ చాలా తక్కువ వచ్చింది. ఈ తుఫాన్లు ఇవి లేకపోతే కనుక మొక్కకి అట్లీస్ట్ ఒక 50 kgs వరకు ఈల్డింగ్ వస్తుంది మొక్కకి. అంటే దాదాపు ఒక 10 టన్నుల పైనే వస్తుంది మొత్తం యావరేజ్గా. దీన్ని వచ్చేసి మేము విజయనగరం, వైజాగ్, అరకు ఇటంతా మార్కెటింగ్ చేస్తాం. అలానే కాకుండా పొలంలో కూడా మార్కెటింగ్ చేసేస్తాం. యాపిల్ బేర్కు పెద్దగా చీడపీడలు ఆశించవు, పెట్టుబడి కూడా అతి తక్కువే. ఈ మొక్కలను ఒక్కసారి నాటితే 20 నుంచి 25 ఏళ్ల వరకు దిగుబడి పొందొచ్చు. ఎలాంటి నష్టాలు లేవు కనుక ఈ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందించాలని రైతులు కోరుతున్నారు. ఇంత మొక్క వస్తుంది. ఈ మొక్కని కవర్ సింపేసి 2 అడుగులు మొత్తం మట్టి గాత 2 అడుగులు తీసి పై మట్టి గోతిలో పోసి కొద్ది ఎరువు వేసి ఆ ఎరువుని చుట్టూరు కొన్ని రోజులు నీళ్ళు పోసారు. మొక్క బకెట్లతో కొద్ది గోయలు తీసి గాతలు తీయించి ఇంజిన్తో నీరు వస్తే ఆ నీరు మొక్కలకి చుట్టువైపువారం బతికే వారికి వేసాం. అలాగా ఎరువులు వేస్తూను 3 నెలల్లోకి బోడిగా దాని పక్కన బోలు పొట్టిస్తుంటాయి. ఇది ఎలాగ వస్తుంది పెద్దవి మొదటి నుంచి పెద్ద బోలు వస్తాయి అడుగు భాగం నుంచి. ఆ బోలు 5వ నెల 6వ నెల కాడి నుంచి 2-3 కటింగ్లు వస్తాయి. ఇంప్రెస్ వస్తుంది. ఒక్క తొలి కటింగ్ కట్టగానే ఆ కటింగ్లో 4-5 ఇంప్రెస్ అయిపోతుంటాయి ఒక్కోసారి. ఇక్కడ 2 పుడతాయి, ఇక్కడ 2 పుడతాయి, ఇక్కడ 2 పుడతాయి. మళ్ళీ ఆ పుట్టిన దానికి ఎర్జెంట్. పెరటి వైద్యం పనికిరాదంటారు, కానీ పెరటి తోటలు మాత్రం బాగానే పనికొస్తాయి. పెరట్లో కాసిన కూరగాయలను అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే వాటి రుచే వేరు. అప్పుడే పూసిన పువ్వుల వాసన ముక్కుకు తగలగానే మనసు గాల్లో తేలిపోతుంది. తోటల పెంపకానికి పడే శ్రమ కూడా వృధా కాదు. శరీరాన్ని ఫిట్గా ఉంచేందుకు, ఒత్తిడి తగ్గించేందుకు తోడ్పడుతుంది. అందుకే కృష్ణా జిల్లాకు చెందిన ఓ కుటుంబం పెరట్లో పలు రకాల కూరగాయలు ప్రకృతి విధానంలో పండిస్తూ ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా డబ్బును కూడా ఆదా చేసుకుంటున్నారు. మనం తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారమే ఔషధమన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలు, పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమై అనారోగ్యానికి దారితీస్తున్నాయి. దీంతో సంపాదనలో అధిక మొత్తం కుటుంబ వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. నేటి జీవన పరిస్థితుల్లో ఆరోగ్యం సన్నగిల్లితే కుటుంబ పోషణ కష్టమవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఉన్న కొద్దిపాటి భూమిలో పెరటి తోటలు పెంచుతుండగా స్థలం లేని వారు మిద్దెపైనే కూరగాయలు పండించుకుని తింటున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఓండ్రంపాడు గ్రామానికి చెందిన చెన్నా వీరరాఘవ వరప్రసాద్ కుటుంబం తనకున్న 6 సెంట్ల భూమిలో పలు రకాల కూరగాయలను పండిస్తూ తింటున్నారు. వీటికి ఎలాంటి రసాయన మందులు వేయకుండా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగిలితే చుట్టుప్రక్కల ప్రజలకు ఇస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పెరటి తోట పెంపకం ప్రతి కుటుంబం చేపట్టవచ్చు. ఇంటి ఆవరణలో తోటను పెంచడం వల్ల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యము సంపాదించుకోవచ్చు. అంతకు మించి పెరటి తోట పెంపకం వల్ల కూరగాయల ఖర్చును ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు కిచెన్ వ్యర్థాలను కంపోస్ట్, వర్మీ కంపోస్టుగా మార్చి తిరిగి పంటలకు వినియోగించుకోవచ్చు. మేము ఏంటంటే మా యొక్క వరి మినుము వేస్తామండి. వరి ఏమో జూలై నెలలో ఊడుస్తామండి. మినుము వచ్చేసరికి నవంబర్ లాస్ట్లో వేస్తాము. దాంతోపాటు ఆ 2తో పాటు మాకు ఇంటి దగ్గర ఖాళీ స్థలము, పొలం దగ్గర ఖాళీ స్థలం ఉంటే ఆగ్నేయ పంటలు ఏంటంటే కూరపాదులు అండి. దొండలు వేయచ్చు, బెండలు అనగా, పచ్చిమిర్చి అనగా, వంగలు అనగా, టమాటా అనగా, క్యాబేజీ అనగా, క్లారిఫ్లవర్ అనగా, బొప్పాలి వచ్చిందండి. బొప్పాలి ఈ పొట్టలు వగేరా అన్నీ వేస్తామండి. వేస్తే దాన్ని బట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఇంటి దగ్గర ఏం పిండిలు వేయకోకుండా ఈ గేదెల ఎరువు అనగా కొద్దిగా జల్లుకుంటా, చిమ్ముకుంటా, తళ్ళు వేసుకుంటూ వేస్తామండి. దాన్ని బట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుందని ఒక అభిప్రాయం అండి. మాకు తెలిసిన పంటలు మేము కాబట్టి మాకు ఇబ్బంది ఉండదని మాకు ఒక మూఢనమ్మకం అండి. నమ్మకం మీద కాస్త 5 రోజులకు ఒక రకం కాయలు. ఇవాళ బెండకాయలు వేసి రేపొద్దున సొరకాయ అని, పొట్లకాయ అని, తోటకూర అని, బచ్చల కూర, సుక్కకూర వగేరా అని అవి కాసిన ఒక 5 సెంట్ల స్థలాన్ని మొత్తం పెట్టేసామండి. పెట్టేస్తే చాలా బాగుంది, చాలా అభివృద్ధిలో ఉంది. మాకు కాక పక్కన వాళ్ళకి, ఇది పక్కన ఇంటికి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఒక 1/2 కేజీ, వాళ్ళకి 1 కేజీ ఏదో తోసిన వరకు ఇస్తామండి.
దానివల్ల మాకు అన్ని విధాలుగా బాగుంటుంది. పిండే వేయవండి, గేదెలు ఎరువండి. గేదెలు ఎరువు ఉంటాయి కదా, మా గేదెలు ఉంటాయి. అవి ఎండగొట్టిన తర్వాత కొంచెం పొడి వెళ్ళి చేసి అప్పటి వాటిని సాలుగా పోసుకుంటే నిదానంగా తడేసుకుంటే వెళ్తామండి. చాలా బ్రహ్మాండంగా ఉండదండి. ఇవి చాలా బాగుంటుంది. కాయలు కూడా చాలా నీట్గా ఉంటున్నాయి. మా పెరట్లో వంగ పెట్టామండి, దొండకి పెట్టాము, పచ్చిమిరప పెట్టాము, టమాటా పెట్టాము, క్యాబేజీ పెట్టాము, క్లారిఫ్లవర్ పెట్టాము, బొప్పోలి పెట్టాము, సుక్కూర పెట్టామండి, బచ్చల కూర పెట్టాము, పొట్లకాయ పెట్టాము, తోటకూర పెట్టామండి, కాకరకాయ పెట్టాము, దొండకాయ పెట్టాము, అన్నీ పెట్టామండి. అన్నీ అయ్యొక రకం అదొక చెంటు, అది ఒక అరచెంటు, అది ఒక పావు చెంటు అన్నట్టుగా మొత్తం పెట్టి వచ్చామండి. ఇబ్బంది ఏమీ లేదు. అన్నీ కాసినాయి. ఇప్పుడు మనకు కోసాము ఇవాళ. ఇప్పుడు బెండ ఉందండి, కోస్తాం, పొట్లకాయ వచ్చిందని పక్కన వాళ్ళకి ఇవ్వడం, అట్లా వగేరా చూసుకుంటా డైలీ ఏదో 2 రోజులకు ఒకసారి నీళ్ళు తడి పెట్టుకుంటా దానికి ఏం వేసుకోవాలి, పెంట పోగు వేసుకోవాలా, ఏం వేసుకొని చూసుకుంటా కాలక్షేపం కింద చేస్తామండి. 6 సెంట్లో అదొక 2 సెంట్లు, అదొక సెంటు, అదొక పావు సెంటు, అది పావు సెంటు, మొత్తం 700 రకాలు పెట్టేసామండి. 700 రకాల్లో కూడా అన్నీ సౌకర్యంగా బాగానే ఉన్నాయండి. ముందు రోగాల బారిన పడుకోకుండా ఆరోగ్యరీత్యా కాపాడుకునే వాళ్ళు అవుతాం కదా ప్రతి రైతు. ఆరోగ్యరీత్యా కాపాడుకునే వాళ్ళు అవుతాం, తెలుసుకునే వాళ్ళు అదే పని చేస్తారు. ఒకరిని చూసి ఒకళ్ళండి. అలా మా ఊళ్ళో ఒక 7 మంది అలా చేసుకునే వాళ్ళు ఉన్నారండి. అలా చేసుకుంటే ఏదో ఇప్పుడు అందరూ చేయలేరండి, కొంతమంది ఉసులుబాటు వెళ్ళినట్టు చేయగలుగుతారు. ఇది ఫిబ్రవరి నెల వచ్చింది, అయినా చెట్లు బాగున్నాయండి, మాకు నీళ్ళ సౌకర్యం ఉంది, ఏదో గేదెలు ఎరువు ఉంది వేసుకుంటున్నాం. అది ఫిబ్రవరి నెల వచ్చి యాసకాలం లెక్క అయితే దానివల్ల బాగుంది కాబట్టి మాకు స్థలం ఉంది, చేసుకుంటున్నామండి. చేసే పనిలో డబ్బు ఒకటే ఉంటే చాలదు, సంతృప్తి కూడా ముఖ్యమే. అది లేకే చాలా మంది యువకులు లక్షల్లో జీతం వస్తున్న ఉద్యోగాలను వీడి స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువ రైతు నరేష్ ఒకరు. అనుభవం లేకున్నా ఆదిలో కాస్త ఇబ్బందులు ఎదురైనా తోటి రైతుల నుంచి సలహాలను తీసుకుని పట్టుదలతో కృషి చేస్తూ పాడి రంగంలో రాణిస్తున్నారు. పాల ఉత్పత్తుల అవసరం ప్రతి కుటుంబానికి ఉంటుంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల పాల ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయానికి అనుబంధ రంగమైన పాడి పరిశ్రమలను ఎంచుకుని రైతులు లాభాలు పొందుతున్నారు. అయితే పాడి పశువుల పెంపకం చెప్పినంత విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ ఉండాలి. మేలుజాతి పాడి పశువుల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్యం పద్ధతులు పాటించినప్పుడే ఆశించిన పాల ఉత్పత్తి పొందేందుకు వీలుంటుంది. వీటినే తూచా తప్పకుండా పాటిస్తూ విజయపథంలోకి పయనిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామానికి చెందిన యువ రైతు నిమ్మగడ్డ నరేష్. 2019లో 60 లేగదూడలతో ప్రారంభించిన డెయిరీని అనతి కాలంలోనే 180 గేదెల ఫామ్గా మార్చారు. ప్రస్తుతం రోజుకు 300 లీటర్ల పాల దిగుబడిని తీస్తున్నారు. భవిష్యత్తులో మరింత పెంచేందుకు కృషి చేస్తామంటున్నారు. మేము స్టార్టింగ్ ట్రయల్ కోసం ఒక 60 పట్లు తీసుకొచ్చామండి చూద్దామని. తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఒక 60 మిల్క్ లైన్ గేదెలు తీసుకొచ్చామండి. మళ్ళీ ఒక 60 మిల్క్ లైన్ గేదెలు తీసుకొచ్చామండి. అలా పెంచుకుంటూ వెళ్తున్నాం. మా ద్వారకమ్మాయి డైరీ ఫామ్ 400 బఫెలోస్ పెంచుదామని ఆలోచనలో ఉన్నాం. డైలీ 200 బఫెలోస్ మిల్క్ తీద్దామని ఆలోచనతో ఉన్నాం సార్. 180 ఉన్నాయి సార్, 180 ఉన్నాయి. దాంట్లో 80 యానిమల్స్ మిల్క్ తీస్తున్నాం సార్. ఇప్పుడు మిగతా అన్ని సూడియి ఒక 60 వచ్చి పడ్లో ఉన్నాయి సార్. మేము ఒకే జాతికి సంబంధించండి. మేము అదే హర్యానా నుంచి తీసుకొచ్చామండి. మా 2019లో మొదలు పెట్టామండి. మాకు కనీసం 20 నెలల్లో పట్టిందండి ఈ షెడ్లు అయి చేస్తాకి. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది సార్. పొద్దున్నే సాయంకాలం మీద 9 నుంచి 10 లీటర్లు వస్తున్నాయి ఒక్కో బఫెల్లోకి. ఇప్పుడు మేము వచ్చి టెక్నాలజీగా ఇప్పుడు పేడ తీసే పని కూడా లేదండి. చిన్న ట్రాక్టర్తో పేడ సైడ్కి తోసేస్తున్నాము. గీత పేడ తోసే కాడి నుంచి మిల్క్ తీసేదాకా టెక్నాలజీగా వాడుతున్నాం సార్. పాలు వచ్చి ఇప్పుడు మాకు 10 మంది తీస్తున్నారండి. పూటకొచ్చి 300 లీటర్స్ తీస్తున్నారండి. మిషనరీ వచ్చి మేము ఇంకా ఇప్పుడే ప్రిపేర్ చేసి సెట్ చేసాం సార్. ఇప్పుడు మిషనరీ మనిషికి వచ్చి మా టార్గెట్ 14 గేదెలు మిల్క్ తీపిద్దామని ఆలోచనతో మిషన్తో అనుకుంటున్నాం. పాడి గేదెలకు శక్తి, పాల దిగుబడిని పెంచేందుకు
తగిన మోతాదులో దాణాను అందిస్తున్నారు. ఇందుకోసం 25 ఎకరాల్లో పచ్చిగడ్డిని పెంచుతున్నారు. సమపాళ్లలో ఎండుగడ్డి, పచ్చిగడ్డితో పాటు పలు రకాల వ్యవసాయ వ్యర్థాలను అందిస్తున్నారు. దాణాలు వేస్తామండి. దాణా వచ్చి ఒక్కో బఫెల్లోకి వచ్చి 4 కిలోస్ వేస్తున్నామండి. 10 కల్లా వచ్చి వరిగడ్డి వేస్తున్నామండి. మళ్ళీ 3 కల్లా వచ్చి 4 kg వచ్చి దాణాలు వేస్తున్నామండి. మళ్ళీ ఈవినింగ్ 7 కల్లా గ్రీన్ గ్రాస్ వేస్తున్నామండి. ఒక బఫెల్లోకి వచ్చి 25 kg వేస్తాం. మాకు 400 బఫెల్లోస్కి గ్రీన్ గ్రాస్ వచ్చి సూపర్ నాపియర్ అని ఒక 30 ఎకరాస్ ప్లాన్ చేసాము సార్. ఆల్రెడీ 25 ఉంది, ఇంకో 5 ఎకరాస్ చేయాలి ఫీల్డ్. వరిగడ్డి వచ్చి 1 ఇయర్కి వచ్చి 100 ఎకరాస్ పడుతుంది గ్రాస్. 4 ఐటమ్స్ వేస్తున్నామండి. పత్తి చెక్క వచ్చి మనకు రీడింగ్ బాగా వస్తేనే వేస్తాం సార్. మినపొట్టు వేస్తున్నాం సార్ కిలో వచ్చి. అది వచ్చి పాల దిగుబడి బాగా పెరిగిద్దని వేస్తున్నాము. మొక్కజొన్న కార్న్ వేస్తున్నాము. ఇది జొన్నలు వేస్తున్నాం సార్ కిలో వచ్చి. మార్నింగ్ 6:30 కల్లా మిల్క్ అయిపోద్దండి. 6:30 మిల్క్ అయిపోయిన తర్వాత బఫెలోని స్విమ్మింగ్లోకి 6:30 కాడ నుంచి 10 వరకు స్విమ్మింగ్లో తోలేసిన తర్వాత షెడ్లు మొత్తం మిషనరీ ద్వారా క్లీన్ చేసేస్తాం. మళ్ళీ 10 కల్లా షెడ్లోకి తోలుకొచ్చేసి వరిగడ్డి వేస్తూ ఉంటాం. వ్యాధులు అనేది జాగ్రత్తగా డైలీ మనం డాక్టర్ని మెయింటైన్ చేయాలండి. డైలీ ప్రతి బఫెలోని అది ఆహారం తీసుకుంటుందా, తింటలేదా, దాణా తీసుకుంటుందా లేదా అబ్జర్వ్ చేసి డాక్టర్కి బీహార్ పనివాడు డాక్టర్కి సంప్రదించి చేస్తూ ఉంటారు. ఒక నెలకు వచ్చి మేము ఇప్పుడు స్టాఫ్ మొత్తం 20 మెంబర్స్ ఉన్నారండి. ఒక 20 మెంబర్స్కి మాకు 3 lakhs వరకు శాలరీలు ఇస్తున్నాం సార్. మేము అదే ఆశిస్తున్నాము సార్. ఇప్పుడు ఇంకా 2-3 నెలల్లో మొత్తం డైలీ మేము 200 బఫెలోస్ మిల్క్ లైన్లోకి చూస్తున్నాము. అయిన తర్వాత మేము ఇంకో 1 year తర్వాత లాభాల్లో ఉంటామని ఆలోచనతో ప్రయాణం చేస్తున్నాం. ఓన్లీ ఇక్కడ 3 ఎకరాస్ అండి సైట్ వచ్చి. 3 ఎకరాస్లో వచ్చి మాకు షెడ్లకు కానీ, గేదెల షెడ్లకు కానీ, దాణా షెడ్లకు కానీ, మొత్తం స్విమ్మింగ్ పూల్కి కానీ, సైలేజ్ ట్యాంకులు కానీ మొత్తానికి 5 crores అయిందండి. ఇప్పుడు బఫెలోకి వచ్చి మాకు 4 దాకా అవుతుందండి. మొత్తం 9 crores అయిందండి. డైరీ నిర్వహణ అంటే కష్టంతో కూడుకున్నదే. కానీ ముందు చూపుతో ఒక లెక్కతో పక్కాగా పశుపోషణ నిర్వహిస్తే కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు. శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతేనే విజయం మీ వెంట ఉంటుంది.